తరతరాలుగా నరనరాల్లో నింపుకున్న నిర్లక్ష్యం, కర్తవ్య నిర్వహణ కన్నా కాసుల వేటకే అవినీతి, సాంకేతిక దన్నుతో మార్పు తీసుకొద్దామనుకున్న మారని తత్వం ఇవన్నీ రెవెన్యూ శాఖ ప్రధాన లక్షణాలుగా మారాయి. అధికారుల అండతో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తాతల కాలం నాటి భూములు కూడా రాత్రికి రాత్రే వేరొకరి పేరు మీద బదిలీ అవుతున్నాయి. వెబ్లాండ్లో తమ భూమి వివరాలు కనిపించక రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. అనంతపురం జిల్లాలో స్వయంగా కలెక్టరే ఆదేశాలు జారీ చేసిన క్షేత్రస్థాయి అధికారులు మాత్రం మత్తు వేయటం లేదు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు, అర్థం కాని పేర్లతో లోపభూయిష్టంగా ఉన్న రెవెన్యూ వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తెచ్చింది. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు మొదలుపెట్టినా అది రెవెన్యూ అధికారులకు కాసుల వర్షమే. గ్రామాల వారీగా వ్యవసాయ భూముల రికార్డులు పక్కాగా తయారు చెయ్యాలని ప్రభుత్వం భావిస్తే అనంతపురం జిల్లాలో మాత్రం రాత్రికి రాత్రే భూరికార్డులు మారిపోతున్నాయి. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న రైతుల పేర్ల స్థానంలో వేరొకరి పేర్లు వచ్చి చేరుతున్నాయి. భూముల వివరాలను సరిదిద్ది ఆర్ఎస్ఆర్ తయారు చేసిన సమయంలో అనేక మంది రైతుల పట్టాభూముల సర్వే నెంబర్ల పక్కన చుక్కలు పెట్టేశారు. ఈ విషయంపై రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి అడిగిన రైతులకు ఆధారాలు తీసుకురమ్మంటున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వేల మంది రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన వెబ్లాండ్ పద్ధతి రెవెన్యూ సిబ్బందికి కనకవర్షం కురిపిస్తోంది. రైతుల వివరాలు కంప్యూటరీకరించే సమయంలోనే కావాలని తప్పులు నమోదు చెయ్యడం, తీరా రైతులు అడిగితే కాసులు తీసుకొని వివరాల్లో మార్పులు చేయడం అలవాటైపోయింది. తమ భూముల వివరాల్లో వేరొకరి పేరు ఎలా ఎక్కించారని, అతను ఏ ఆధారాలు సమర్పించాడని నిలదీస్తే ఆ వివరాలన్నీ మీకు అనవసరం అంటూ కొందరు తహసీల్దార్లు బెదిరింపులకు దిగుతున్నారని అన్నదాతలు వాపోతున్నారు. నుంచి మాదే సార్ భూమి. మాదైనప్పుడు ఎంఆర్ఓను ఆర్ఐ సెక్రటరీ ముగ్గురు కలిసి ఆ భూమిని అమ్మేసినారు సార్. 7 రోజులకు అమ్మినారు పెద్ద భూస్వాములకి అమ్మేసి దీన్ని మా ఎంఆర్ఓ ఆఫీస్ పోతే పోలీస్ కంపెనీ ఇస్తాము, లోపలికి వేస్తాము అని మళ్ళీ వాళ్ళే చాలా రగులు పెట్టుకుంటున్నారు. పిల్లలు అంతా బెంగళూరు చేరుకొని వేసినారు సార్. వీళ్ళకి భయపడి ఇంకేమైనా తాగి చచ్చిపోకుండా బెంగళూరు పోయి కూలి పని చేస్తున్నారు. ఒక 10 లక్షలు డబ్బు తీసుకొని పని చేస్తున్నారు. చాలా బాధ పెడుతున్నారు సార్ వాళ్ళు వచ్చి. తాతగారు ఆస్తి, దాని గురించి ఆన్లైన్ లేకపోయింది. భూమి ఏమో అనుభవించుకొని పొలం పెట్టుకొని చేసుకుంటున్నాం సార్ మేము. దాని గురించి మాకు చాలా లేని పని మండలం తిరిగి హింస పెడుతున్నారు సార్. ఆర్డీ దగ్గరికి 2 దఫాలు పోయినాము, కలెక్టర్ దగ్గరికి 2 దఫాలు వచ్చినాము. ఎన్ని మార్లు తిరిగినా మా పొలంలోకి వచ్చి చూసి పరిశీలించి మాకు న్యాయం చేయమని చెప్పి ఎన్ని దఫాలు తిరిగినా మాకు న్యాయం జరగలేదు సార్. అధికారులు ఏమో చూస్తాం చేస్తాం, వాళ్ళు పట్టరామని చెప్తే వాళ్ళు మా మాటిని రారు సార్. వాళ్ళు మీరు పోండియా వాళ్ళని రంపిస్తుంటే వాళ్ళు దొంగలు సార్, రారు మా మాట ఏంటారు సార్ వాళ్ళు. మీ ఇంటికి మీ భూమితో రైతుల సమస్యలు తీర్చాలని ప్రభుత్వం భావిస్తే రెవెన్యూ సిబ్బంది మాత్రం కొత్త సమస్యలు సృష్టిస్తున్నారు. అమాయకులైన రైతుల భూ రికార్డులన్నీ మార్చేస్తున్నారు. రికార్డులన్నీ కంప్యూటర్లో నిక్షిప్తం చేసి అక్రమాలకు కళ్లెం వెయ్యాలని భావించినా క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందిలో బాధ్యత పెంచకపోవడం రైతులకు శాపంగా మారింది. మండల స్థాయిలో సమస్య పరిష్కారం గాక రైతన్నలు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు వచ్చి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. నాకు 2015లో అనిపి ఇచ్చిండారు. 90,000 లోన్ తీసుకుపోయినా సార్. దాన్ని తీసుకుపోయి లోన్ తీసుకున్న తర్వాత ఈ 2016లో నేను రెన్యువల్కి వెళ్తే అనిపి తీసినాడు సార్. నేను అడిగితే సెక్రటరీ సార్ మెడపడి దొబ్బుతా, లేదా నువ్వు మాట్లాడితే పోలీస్ స్టేషన్ పట్టిస్తా అని బెదిరింపుతో పెడతాడు సార్. ఏదో వాళ్ళు మా నాయన చచ్చిపోయినాక నన్ను బెదిరించి ఏదో రాసుకొని వాళ్ళు మీ నాయన రాసిచ్చినాడు అట్లా ఇట్లా అని చెప్పుకుంటే నాకు ఇదే కొనసాగుతూ ఉంటారు సార్. భూమికి సంబంధించి సార్ పక్కా రికార్డు ఉంది. ఎస్ఐ పిలిపించి డివిజనల్ సర్వే కట్టుకోండి అన్నాడు. కట్టాను సార్, నేను డివిజనల్ సర్వే కట్టాను. వాళ్ళు డివిజనల్ సర్వేని మేనేజ్ చేసి ఒకసారి ఆపారు. తర్వాత మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి వస్తే మళ్ళీ సర్వే ఏడీ గారు చెప్పారు సీరియస్గా. తర్వాత వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారిని మేనేజ్ చేసి మళ్ళీ ఆపారు. నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మొత్తం రికార్డ్ అంతా ఇచ్చాను సార్. నిన్న నోటీస్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన వివరాలను ఇచ్చి వచ్చాను. అది కూడా ఆయన వీడియో గార్మెంట్స్లో ఉండడంతో విఆర్ఓ గారికి ఇచ్చి వచ్చాను. అది నోటీస్ చేయకుండా ఆయన ఆర్డీఓ గారికి ఇల్లు రాలేదు, అటెండ్ కాలేదని చెప్పేసి రిపోర్ట్ పంపించారు సార్.
భూముల కంప్యూటరీకరణలో పొరపాటున జరిగిన తప్పులు కొన్నైతే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రికార్డులు తప్పుగా ఎందుకు నిక్షిప్తం చేస్తున్నారని అడిగితే న్యాయస్థానంలో తేల్చుకోండని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు.